ఎన్నికైన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో లేదని భయపడొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ మేరకు వనపర్తి జిల్లా రాజపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నూతన సర్పంచులకు అభినందనలు తెలిపారు. సారేమో కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి వాటర్ ట్యాపులు పెట్టండి. ఇప్పుడు వీళ్ళు సర్కార్లో ఉన్న వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ మీద పడ్డారు, కానీ ఈ ట్యాపులను వదిలేసి మన వాటర్ ట్యాపుల గురించి ఎవరు మాట్లాడతలేడు. ఏమన్నంటే టెలిఫోన్ ట్యాప్ అయింది. అరే ఈ ట్యాపుల గురించి కూడా మాట్లాడండి, అది మాట్లాడతారు, కానీ వాటర్ ట్యాపులు ఏమైనా పని చేస్తలేవు, నీళ్ళు వస్తలేవు, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి వాటర్ ఒకటి, పారిశుద్ధ్యం ఒకటి, మీకున్న విస్తృతమైన సబ్జెక్టులలో స్కూల్స్కి సంబంధించి కూడా అజమాయిషి ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది. అక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి మీరు పట్టించుకోవాలి. ఏదైనా బాగా జరగలేదనుకో మీ మీదే ఇస్తారు, బాగా జరుగుతుందని నన్ను ఇంకొకటి వచ్చి కాలర్ ఎగిరేస్తుంటాడు. ఇవి మామూలుగా జరిగేటివే. బాగా జరుగుతలేదంటే లోపాలు ఎక్కడున్నాయో మీరు తెలుసుకోవాలి, సవరించే ప్రయత్నం చేయాలి. స్కూల్స్ను తరచుగా నెలకు 15 రోజులకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీరు పోయిరండి, స్కూల్స్కి పోయి పిల్లలతో మాట్లాడండి, హెడ్ మాస్టర్తో మాట్లాడండి, ఆ స్టాఫ్తో మాట్లాడండి, ఏం సమస్యలు ఉన్నాయో. చాలా సందర్భాల్లో ఊరు బయట స్కూల్ ఉంటే సార్ వాళ్ళు అక్కడి నుంచే పోతారండి అపవాదం ఉంటుంది. మనం పోకపోతే వాళ్ళు కూడా ఏం చెప్పారు. మనం వెళ్ళి తెలుసుకుందాం మన స్కూల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, పై వాళ్ళ దృష్టికి తీసుకుపోదామని చెప్పి తెలుసుకొని వాటిని అమలు చేసే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు మీ ఎలక్షన్ కోసం మీరు ఎట్లయితే కష్టపడ్డారో, మీ ఎలక్షన్ కోసం ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్లయితే కష్టపడ్డారో, రేపు ఆయన ఎలక్షన్ కూడా మీరు అందరూ అదే రీతిలో కష్టపడండి. మన అందరం కష్టపడదాం, తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెద్దాం. ఎవరిని దూషించడం వల్ల ఏం రాదు, ఊకే తిట్లు మిగిలిపోతాయి. ఆఖరికి ఏం మిగులుతాయంటే తిట్లు మిగులుతాయి. మనం చేసిన పనులు మిగిలినాయి, మరి వాళ్ళ తిట్లు మిగులుతాయి అనుకోవాలి. తిట్లు శాపనార్థాలు ఇవన్నీ కూడా మనకు దీవెనలు అనుకొని ముందుకు పోదామని చెప్పి సందర్భంగా మీకు తెలుపుతూ